మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ బస్తీలో శివాలయాన్ని అపవిత్రం చేసి వస్తువులు దొంగతనం చేసిన ఘటనకు నిరసనగా స్థానికులు ఆందోళన చేశారు. ఈ ఘటనపై ఈటెల రాజేందర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన నేరుగా దేవాలయానికి వచ్చి పరిశీలించారు. హిందువుల ఆలయాలపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు సైకోలు, శాడిస్టులు, దొంగలు చేసినట్లుగా ప్రభుత్వం చిత్రీకరిస్తుందని మండిపడ్డారు. ముత్యాలమ్మ ఆలయం మీద దాడి జరిగిన సైకోలు, శాడిస్టులు చేసింది కాదు, ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారు అని తాము సాక్ష్యాధారాలతో నిరూపించామన్నారు. ఇది సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిగా పరిగణించాలన్నారు ఈటెల రాజేందర్. హైదరాబాద్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉంది. దాడి సైకోలు చేసినట్టుగా, శాడిస్టులు చేసినట్టుగా, దొంగలు చేసినట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి సైకోలు చేసింది కాదు, శాడిస్ట్ చేసింది కాదు, ఇంటెన్షనల్ గా హిందువుల మనోభావాలను గాయపరుస్తా ఉన్నారు. ఈ దాడి హిందువుల సనాతన ధర్మం మీద జరిగిన దాడిగా మీరు భావించాలి. ఇలాంటి కన్నా పునరావృతం అయితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఇవాళ ఇక్కడ గాంధీనగర్లో రామలింగేశ్వర ఆలయంలో రాత్రి 3:20 హమీద్ అనే వ్యక్తి, కాజా అనే వ్యక్తి ఇవాళ తలుపులు తన్ని విరుగ్గొట్టి శివాలయంలో దొరికేదేముండదు విభూతి తప్ప, కానీ శివాలయం మీద చెప్పులు పెట్టి